ఇప్పుడు ఉజ్జయిని యాత్రలో భాగంగా ఉజ్జయినిలో వేంచేసి ఉన్న హరసిద్ధి మాత శక్తిపీఠాన్ని దర్శనం చేసుకున్నాము. ఈ హరసిద్ధి మాత శక్తిపీఠము ఉజ్జయినిలో మహాకాళేశ్వర అమ్మవారి శక్తిపీఠం తర్వాత రెండవ శక్తిపీఠము. ఈ హరసిద్ధి మాత మందిరము ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం నుంచి మనం ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి స్ట్రైట్గా కానీ వస్తే ఈ హరసిద్ధి మాతా మందిరము మనకు దర్శనమిస్తుంది. ఈ హరసిద్ధి మాతా మందిరంలో ముఖ్యంగా మనం చూడవలసింది పైన కనిపిస్తున్న దీపాలంకారాలు. ఈ దీపాలంకార సేవ మనకి సుమారు సాయంత్రం 6 గంటల నుంచి మొదలుపెట్టి 1 గంట పాటు ఈ దీపాలంకారం మొత్తం అయినాక ఈ దీపాలు వెలిగించినాక భజన కార్యక్రమం జరుగుతున్నది. ఈ దీపాలంకరణ భజన కార్యక్రమం చూడటానికి మనకి 2 కళ్ళు చాలవండి. మీరు ఎవరైనా సరే ఉజ్జయిని దర్శనం చేస్తే తప్పకుండా ఈ హరసిద్ధి మాతా మందిరాన్ని దర్శనం చేసి ఈ దీపాలంకరణ సేవలో పాల్గొనవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ హరసిద్ధి మాతా మందిరము కృతయుగం నాటిది. ఈ హరసిద్ధి మాతా మందిరాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతూ ఉన్నది. అంతకుముందే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వాడు ఇక్కడ కొన్నాళ్ళు నివాసం చేసినట్టు మనకు ఆడ స్థల పురాణం తెలియజేస్తూ ఉన్నది. ఈ హరసిద్ధి మాతా మందిరము అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది. ఇక్కడ ఈ హరసిద్ధి మాతా మందిరంలో మనకి కుజిని విగ్రహం కూడా మనకి దర్శనమిస్తున్నది. కుజి దోషంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ హరసిద్ధి మాతా మందిరాన్ని దర్శనం చేసి ఈ కుజదోష నివారణకు ఇక్కడ అయ్యవారుల చేత పూజ చేయించుకున్నట్లయితే వాళ్ళకు కుజదోషం నుంచి ఈ నివారణ కలుగుతుందని ఇక్కడ ఉన్న పంతులు మనకి తెలియజేసి ఉన్నారు. ముఖ్యంగా మీరు ఉజ్జయిని కానీ దర్శించుకుంటే మన ఈ గుడికి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది హరసిద్ధి మాతా మందిరము. ఈ హరసిద్ధి మాతా మందిరానికి మీరు ఉజ్జయిని దర్శనం అయిపోగానే మహాకాళేశ్వర దర్శనం అయిపోగానే వచ్చి చేరుకుంటే ఆ చూడచక్కని దీపాలంకారం సేవను మనం చూడొచ్చు. సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్న దీపాలను వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పైనుంచి ఆయిల్ వేసుకొని ఆంధ్ర వాటి మీద నుంచి అవి పైనుంచి వెలిగించుకుంటూ వస్తూ ఉంటారు. ఈ అయిపోయిన అనంతరం ఇక్కడ భజన కార్యక్రమం మొదలవుతుంది. పక్కనే సిద్ధి వినాయక స్వామి మందిరం ఉంటుంది. ఈ సిద్ధి వినాయక స్వామి మందిరంలోనే మనకి భజన కార్యక్రమం మొదలు పెడతారు. పెద్ద వాయిద్యాలతో అక్కడ పంతులు గారు మనకి చక్కని భజన కార్యక్రమాలు భజన పాటలు పాడుతూ ఉంటారు. అవి చూసి మనకి అక్కడ మనం కూర్చున్న మనకి ఒళ్ళు దగ్గర పాటు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నేను భారతదేశంలోని మన హిందూ ధార్మిక చరిత్ర గురించి అనేక దేవస్థానాలు నేను దర్శనం చేస్తూ ఉన్నాను. నేను ఎప్పటికప్పుడు నా వీడియోల ద్వారా మీకు భారతదేశంలోని మన దేవీ దేవతల చరిత్రలు అట్లానే 12 జ్యోతిర్లింగాల గురించి నా వీడియోల్లో మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ఆదరించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఇప్పుడు ఆ టెంపుల్లో జరిగే భజన కార్యక్రమాన్ని వీక్షిస్తారు.